పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత సొంత కుటుంబంలోనే లుకలుకలు మొదలయ్యాయా? తన భార్య భారతీరెడ్డితో జగన్మోహన్ రెడ్డికి తీవ్ర విభేదాలు పడచూపాయా? ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయా? అసలు భారతీరెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విషయంలో ఇంత తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది అనే సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ చెల్లి తల్లి డిఫరై బయటికి వెళ్ళిపోయినారు, సొంత పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా ఏంది బీవీఆర్, ఇది నిజమా? భారతీరెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డికి విభేదాల, వాళ్ళిద్దరి మధ్య గొడవల, వాళ్ళిద్దరి మధ్య ఈ రకమైనటువంటి ఫైటింగ్స్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారతీరెడ్డి గారు ఏమైనా చేస్తున్నారా అని అంటే పచ్చి వాస్తవం ఆధారాలతోనే మీకు చూపిస్తాను. ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి నికృష్ట పరిపాలన చేసింది మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంత చండాల పరిపాలన చేసినా సాక్షిలో అద్భుతమైన రాసి పెట్టేది భారతీరెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పరిపాలన చేసినా రోతరాతలు రాస్తూ ఉంటుంది రోత పత్రిక. ఆర్కే గారి భాషలో చెప్పాలంటే భారతీరెడ్డి గారు నడుపుతున్నటువంటి సాక్షి. అయితే ఆ సాక్షియే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి భారతీరెడ్డి గారికి ఇద్దరికి తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు ఉన్నట్టే కదా, వివాదాలు ఉన్నట్టే కదా. అసలు విషయం ఎందుకు చెప్పు బీవీఆర్ అంటారు మీరు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను కర్నూలును న్యాయ రాజధాని చేస్తాను, హైకోర్టును కర్నూలుకు తీసుకొస్తాను అని అన్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే కర్నూలుకి హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ బెంచ్ ప్రతిపాదనలు, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ప్రతిపాదన జరుగుతుంటే సాక్షిలో ఒక విషపు రాత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసింది భారతీరెడ్డి గారు. ఏంటయ్యా రాత అంటే, కర్నూలులో బెంచ్ పెడితే ఆ బెంచ్కి అనుబంధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలను కూడా జాయిన్ చేస్తున్నారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలకి అక్కడికి నేరుగా రైలు సౌకర్యం లేదు. బస్సు ప్రయాణం రోడ్డు ప్రయాణం చేయాలంటే 7 నుంచి 9 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆ జిల్లాల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఘోరం నేరమనింది. సిగ్గు లేనటువంటి వ్యక్తులారా, బుద్ధి లేనటువంటి వ్యక్తులారా, భారతీరెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా నేను. మరి ఆనాడు నీ భర్త పొలకేసి శాడిస్ట్ సైకో మెంటలు ఆ రోజు ఇవాళ కేవలం హైకోర్టు బెంచ్ పెడతామంటున్నారు. ఆ రోజు హైకోర్టునే పెడతానన్నాడు. కేవలం ప్రకాశం నెల్లూరుకే కర్నూలు దూరం అయిపోతే శ్రీకాకుళంకి ఎంత దూరం, విజయనగరంకి ఎంత దూరం, విశాఖపట్నంకి ఎంత దూరం, మరి గోదావరి జిల్లాలకు ఎంత దూరం. ఆ రోజు మీరు హైకోర్టులో హైకోర్టు కర్నూలులో పెట్టారనుకుందాం, బెంచ్ కాదు, మీరు హైకోర్టే పెడతామన్నారు. హైకోర్టులో పెట్టారనుకోండి, అప్పుడు హైకోర్టు నెల్లూరు జిల్లాకి ప్రకాశం జిల్లాకి 2 గంటల్లో వెళ్ళిపోవచ్చా? అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా? మీరు ఏకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా, అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలని మీరు అంత దూరం పొమ్మని ఆ రోజు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, అదేవిధంగా గుంటూరు జిల్లా, విజయవాడ జిల్లా, కృష్ణా జిల్లా, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుకు పోతారు. రాయలసీమ 4 జిల్లాలు, అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలు ప్రతిపాదనలు మాత్రం ఇది ఇంకా ఫైనల్ అవ్వం. అటువంటిది మీరు ఏకంగా హైకోర్టుని ఆడ పెడతామన్నారే. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని కర్నూలులో పెడతానని చెప్పడం అత్యంత నీచం అని చెప్పి ఇవాళ రోతపత్రిక ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత సతీమణి భారతీరెడ్డి గారు చెప్పదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్టు, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, జగన్మోహన్ రెడ్డి ఒక చేతగానుడు. ఇవాళ కూటమి ప్రభుత్వం కేవలం రాయలసీమ ప్రాంతం నుంచి కాకుండా 2 జిల్లాల వాళ్ళనే కర్నూలుకు బొమ్మంటుంది. ఆ రోజు ఈ శాడిస్టు జగన్మోహన్ రెడ్డి ఏకంగా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకి ఎన్ని గంటలు పట్టుద్ది? కర్నూలుకి వెళ్ళడానికి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా వాళ్ళకే 7 నుంచి 9 గంటలు పడితే విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకి ఎన్ని గంటలు పట్టాలి? కనీసం 18 గంటలు పట్టాలి, ఒక రోజంతా పట్టాలి. అప్పుడు మాత్రం ఆనందంతో ఆ జిల్లాలో విలయతాండం చేశారా, డ్యాన్స్ చేశారా? చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అంగీకరించారా? సిగ్గులేనటువంటి రాతలు, రాతలు మనం ఈ మధ్య చూసాం. క్రిస్మస్ కంట రాష్ట్రం అంతా వెలుగులు వెరచిమ్మాయంట. అద్భుతంగా ప్రజలు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ చేసుకున్నారంట. అన్ని మతాలను మనం గౌరవించాలి. ఓకే, వాస్తవం జరిగింది, అది నిజమే. కరెక్ట్గా 15 రోజుల తర్వాత సంక్రాంతి కంట వెలవలపోయిందంట ఆంధ్రప్రదేశ్. జనాల దగ్గర డబ్బు లేదంట. అంటే డిసెంబర్ 25 జరిగినటువంటి క్రిస్మస్ అప్పుడు జనం దగ్గర డబ్బు ఉందా? రాష్ట్రం అంతా వెలిగిపోయిందా? వెలుగులు విరజిమ్మాయా? సంతోషంతో ప్రజలు డ్యాన్స్ చేశారా? 15 రోజుల తర్వాత సంక్రాంతి జరిగితే జనం అప్పులు పోలేకపోయారా? జనం దగ్గర డబ్బులు లేదా? జనం అసలు సంక్రాంతిని చేసుకోలేకపోయారా? ఊర్లకి రాలేకపోయారా? ఏమి రోతరాతలివి? 20 రోజుల్లో 15 రోజుల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందా?
ఎందుకు ఇంత రోతరాతలు, ఎందుకు ఈ రకంగా ప్రజల మధ్య చిచ్చులు పెట్టేటువంటి రాతలు ఈ భారతిరెడ్డి గారు రాస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. భారతిరెడ్డి గారు చేసేటువంటి రోత పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఇవాళ బజారు పాలవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ అవుతున్నాడు. ఇదంతా ప్లాంట్గానే జరుగుతుందా? వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత తల్లి చెల్లె దూరం అయ్యారు, బాబాయిని వాళ్ళే వేసేసుకున్నారు. ఏటుగా అతనితో జైల్లో కూడా సహచరుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ నుంచి దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో వీళ్ళ మధ్య కూడా విభేదాలు వచ్చాయనేటువంటి అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి.